Good evening, welcome to 5 at 5. ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్, ఐదు ప్రాంతాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూపై పీక్స్కు చేరింది పొలిటికల్ ఫైట్. కూటమి ప్రభుత్వానికి కౌంటర్ యాక్షన్ సిద్ధం చేసింది వైసీపీ. అసలు వైసీపీ ఏం చేయబోతోంది? విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్లాన్స్ ఏంటి? ముందుగా చూద్దాం. తమిళనాడు ఏఆర్ డైరీకి టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ లో కేసు నమోదైంది. మరి పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? విచారణ ఎలా జరగనుంది? ఈ బులెటిన్లో ట్రాక్ చేద్దాం. విద్యా బోధనపై ఫోకస్ పెట్టండి, లేదంటే మీపై మేం ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు సీఎం ఆగ్రహానికి కారణాలేంటి? ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్నదేంటి? ట్రాక్ చేద్దాం. విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కి 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. మరి 100 రోజుల్లో లోకేష్ ఏం చేయబోతున్నారు? ఎలా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఫైనల్ గా జమ్మూ కాశ్మీర్ లో రెండవ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతోందా? ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు ఎవరో ఫోకస్ చేద్దాం 5 at 5 లో. తిరుమల శ్రీవారి లడ్డూపై పొలిటికల్ రచ్చ పీక్స్కు చేరింది. గత పాలకుల నిర్లక్ష్యమైనట్టు కూటమి ప్రభుత్వం ఒక రేంజ్లో విరుచుకుపడుతుంటే బిగ్ కౌంటర్ యాక్షన్కి ప్లాన్ రెడీ చేస్తోంది వైసీపీ. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. కల్తీ నెయ్యిపై కూటమిది దుష్ప్రచారమే అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిందేనంటూ వైసీపీ నేతలకు ఆదేశాలిచ్చారు. ఇటు 3 జిల్లాల ముఖ్య నేతలతోటి రివ్యూ చేశారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపైన చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, యాక్షన్ ప్లాన్ అంటే ఎజెండా ఏమైనా ప్లాన్ చేశారా? డే వైజు, లేకపోతే స్పెసిఫిక్గా ఏమైనా కార్యకర్తలకి, క్యాడర్కి మెసేజ్ ఏమైనా పంపించారా? ఆ లెటర్ ఏమైనా ఉందా? ఏం చెప్పారు? ఈ నెల 28న మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఈ తిరుపతి లడ్డూకు సంబంధించి దాని విశిష్టతను దెబ్బతీసే విధంగా, అలాగే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కానీ, రాజకీయాల కోసం ఏ విధంగా అయితే దేవుణ్ణి వాడుకున్నారో దానికి సంబంధించి పాప ప్రక్షాళన చేయడానికి అని చెప్పి ఈ 28వ తేదీన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. అయితే దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ట్వీట్ని చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సాటర్డే రోజు వెళ్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. కాలినడకన ఆయన కూడా బయలుదేరి సాటర్డే రోజు ఆయన కూడా తిరుమలకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి వస్తారని చెప్పి చెప్తున్నారు. అది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. సో ఓవరాల్గా అందరూ కూడా ఈ శనివారం రోజు, ఎందుకంటే శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఈ పాప ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే జరగని ఏదైతే కల్తీ జరగలేదో, కల్తీ జరిగిందని చెప్పి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి ఇది చాలా పెద్ద పాపాన్నే ఒడిగట్టుకున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు చూస్తే దీనికి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి అటు సుప్రీంకోర్టులో కూడా పిల్స్ దాఖలు చేశారు. అలాగే ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇటు హైకోర్టులో కూడా అనేక పిల్స్ని వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు చాలా సీరియస్గానే తీసుకునింది వైఎస్ఆర్సీపీ లడ్డు వ్యవహారాన్ని. ఏదైతే ట్యాంకర్ని రిజెక్ట్ చేశారో, అసలు ఆ నెయ్యిని వాడలేని ట్యాంకర్ని రిజెక్ట్ చేసిందారా, అది గత గవర్నమెంట్లో కూడా జరిగింది. ఈ గవర్నమెంట్లో కూడా ట్యాంకర్ల రిజెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడలేదు అని చెప్పి ఓవైపు వైఎస్ఆర్సీపీ వాదిస్తూనే ఉంది. దీనిపైన సిట్టు విచారణ వేశారు. అయితే ఆ సిట్టు అనేది ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తుందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గానే వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్తుందని మనం చెప్పొచ్చు. రైట్ హసీనా,
కమింగ్ టు సెకండ్ న్యూస్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీపై చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారి మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది FSSAI. అయితే కల్తీ నెయ్యిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. ఇటు ఏఆర్ డైరీ మాత్రం ఎలాంటి కల్తీకి పాల్పడలేదని చెప్తోంది. మంచి నెయ్యినే పంపించామని, క్వాలిటీ కూడా చెక్ చేశాకే కంపెనీ నుంచి నెయ్యి వెళ్లిందని చెప్తోంది. ఎలాంటి న్యాయ విచారణకైనా తాము సిద్ధమంటూ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఆర్ డైరీపై కేసు నమోదవటం, అంతకుముందు FSSAI నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏఆర్ డైరీ ఏమో ఖచ్చితంగా మంచి నెయ్యి పంపించామని చెప్తున్నారు. ఇటు చూస్తేనేమో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా తిరుమల శ్రీవారి నెయ్యి ప్రసాదం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కల్తీ అయిందన్నది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందే ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి సరఫరా. ఈ నెయ్యి సరఫరాలో కల్తీ ఉంది, అడల్ట్రేషన్ ఉందంటూ NDDB ఇచ్చిన రిపోర్టును టీటీడీ ముందు పెట్టింది. జూన్ 12వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ ఇచ్చింది. ఇది తమిళనాడు నుండి దిండిగల్లో ఉన్నటువంటి డైరీ. ఈ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి కల్తీ, అడల్ట్రేషన్ ఉంది అని స్పష్టంగానే ఈవో కూడా మీడియా సమావేశంలో మాట్లాడాడు. అయితే ఈ అడల్ట్రేషన్ జరిగిందని చెప్పిన తర్వాతనే ఆ ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మరోవైపు లీగల్గా వెళ్తూనే మరోవైపు పెనాల్టీ కూడా దాఖలు చేస్తాము, టెండర్ నిబంధనలు పాటించకుండానే నెయ్యి సరఫరా చేసింది అన్నదే ప్రధానంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు పర్చేజ్ కమిటీకి సంబంధించిన జనరల్ మేనేజర్ ఎవరైతే మురళీకృష్ణ ఉన్నారో ఈయన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో NDDB రిపోర్టు ఆధారంగానే ఫిర్యాదు చేశారు. 4 ట్యాంకర్ల నుంచి వచ్చినటువంటి నెయ్యి కల్తీ, ఇందులో అడల్ట్రేషన్ ఉంది, ఖచ్చితంగా జంతువుల కొవ్వు ఉంది అని ముఖ్యమంత్రి కూడా ఆరోపించాడు. కాబట్టి అలాంటి అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగానే స్పష్టమవుతుంది రిపోర్ట్ ఆధారంగా. అందుకు ఏదైతే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందో టీటీడీకి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎవరైతే GM మురళీకృష్ణ ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదుపై ఇప్పటికే ఏఆర్ డైరీ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఏఆర్ డైరీ కూడా నోటీసులు ప్రభుత్వం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక నివేదిక తెప్పించుకోవడమా, లేదంటే నేరుగా విచారణకు పిలవడమా, లేదంటే పోలీస్ టీము ఏఆర్ డైరీకి వెళ్ళి అక్కడ తనిఖీలు చేయడమా. అంటే ఇప్పటికే సెంట్రల్ సంబంధించినటువంటి ఒక టీం కూడా ఇప్పటికే అక్కడ ఏఆర్ డైరీలో తనిఖీలు చేసింది. కాబట్టి ఆ రిపోర్టును కూడా బేస్ చేసుకొని ఖచ్చితంగా టీటీడీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎంతమంది పైన కేసు చేశారు, అసలు ఇప్పటివరకు నమోదైనటువంటి వ్యక్తుల పేర్లు అయితే ఇప్పటివరకు తెలియకపోయినా ఖచ్చితంగా టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పిల్లి కాశయాత్రకు పోయినట్టు ఇవన్నీ ఊరికే రాలేదు. బహుశా ఇవన్నీ వింటా ఉంటే ఇవన్నీ జరుగుతున్నవి, జరగబోయేటువంటివి చూసే మన పెద్దలు పెట్టారేమో అనిపిస్తుంది. మీ విషయంలో అది కరెక్ట్గా సూట్ అవుతున్నాయి రెండు కూడా. మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు, దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది. మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు. ఎన్ని లక్షల మందికి అండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది? ఊహించుకోగలరా ఎవరన్నా? తిరుమల లడ్డూకి సంబంధించిన అంశానికే మాట్లాడుతున్నారు పయ్యావుల కేశవ్. లడ్డూలో కల్తీ జరిగింది అన్న మాట వాస్తవం. మేము వచ్చిన తర్వాత తెలుసుకుని ఆ కల్తీని అరికట్టామని అంటున్నారు. కావాలంటే గత ఏడాది లడ్డు ఎలా ఉందో, ఇప్పుడు లడ్డు ఎలా ఉందో మీరే వెళ్ళి చూడండి. ఎవరికైనా తెలుస్తుంది ఆ నాణ్యతలో తేడా అనేది. ఏ భక్తుడైనా చెప్పేస్తారు, చూడండి అంటున్నారు మంత్రి పయ్యావుల. లడ్డు విషయమే మాట్లాడారు మంత్రి పయ్యావుల కేశవ్.
లడ్డూలో కల్తీ జరిగింది అన్నది ఖచ్చితంగా నిజం. మేము వచ్చిన తర్వాతనే దాన్ని గుర్తించి ఇప్పుడు అరికట్టామంటున్నారు. ఈ సంగతి అక్కడికి వచ్చి ఏదో పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. కొండపైకి వచ్చే ఏ సామాన్య భక్తుని అడిగినా చెప్పేస్తారు. ఎందుకంటే గత ఏడాది లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది తిరిగి చూడండి, వాళ్ళకే ఈజీగా తెలుస్తుంది. ఆ సంగతి ప్రజలే చెప్తారు. అనవసరంగా దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా చేయకండి అని మంత్రి అంటున్నారు. జగన్ తిరుమలకు వెళ్తారని అంటున్నారు. సో జగన్ తిరుమలకు వెళ్తే దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలని అంటున్నారు పయ్యావుల. కరెక్ట్. అంటే కొన్ని మినిట్స్లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలామంది మాట్లాడుతూ చెప్పినటువంటివి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్, అంటే వాళ్ళ పాలనలో చేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు. ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు. అతన్ని బుల్డోజ్ చేశారు. మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటికి? ఈ నిబంధనలు మార్చాను, ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూయించానని చెప్పుకోగలడా? కాబట్టి అతను బయటికి రావట్లేదు. మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెంసేపు అక్కడ చాలామంది చెప్తారు తిరుపతిలో, మీరు తిరుపతిలో నువ్వు చేసావు, నీకే పర్టికులర్గా తెలిసి ఉంటుంది. స్వామివారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే అన్నీ ఉంటాయి. అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది, కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు, కాలు ఉండదు, చెయ్యి ఉండదు, తినడానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా ఒక 20-30 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష, ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే. ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగా ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఖచ్చితంగా ఇవాళ మేము చెప్పేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం, చట్టం ముందు నుంచోబెడతాం. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కాదు మీరు 2 డిఫరెంట్ టైం జోన్స్. మేము వాడలేదు, అప్పుడు వాడకం జరిగింది 6వ నెల, 7వ నెల, 8వ నెల. మేము వాడలేదు ఈ నెల. సో దెర్ ఇస్ అ టైం ఫ్రేమ్ డిఫరెన్స్. మీరు 2 డిఫరెంట్ని వాళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఆయన డిఫరెంట్ టైం జోన్ గురించి మాట్లాడుతున్నాడు. మేము వాడలేదు, ఈ రోజుకి నేను చెప్తున్నాను మేము వాడలేదు. కానీ 6వ నెలలో జరిగిన శాంపిల్స్లో రిజెక్ట్ అయినాయి కదా, కొన్ని యాక్సెప్ట్ అయినాయి కదా, మరి వాడినట్టే కదా, అదే సంస్థనే కదా. కాదు అంటే వాళ్ళు ముందు పెట్టినటువంటివి నేను చెప్తున్నది ప్రాసెస్లో కదా. ఇప్పుడు ఆ డౌట్ తోటి దాన్ని తీసి నేషనల్ ల్యాబ్స్కి పెట్టిన తర్వాత కదా మొత్తం బహిర్గతమైంది ఇదంతా కూడా. ఇప్పుడు కళ్ళ ముందు మనందరికీ తెలుస్తుంది, ఆయన ఓపెన్గా చెప్పాడు మా దగ్గర ఉన్న ల్యాబ్లో ఇవి మాత్రమే వస్తాయి, ఇదిగో ఈ రావు అని. నేషనల్ ల్యాబ్స్కి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయనకు అనుమానం వచ్చింది కాబట్టి కదా. అనుమానాన్ని క్లారిఫై చేసుకోకుండా ఎవరు మాట్లాడలేరు కదా. సో ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇంకా ముందు ఏం జరిగాయి, ఇప్పుడు సిట్లోకి వెళ్తే అన్నీ బయటకు వస్తాయి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వస్తున్నా మీకు. ఇవాళ ఏంటి మీరు చూసారు అప్పుడే, మరి బహుశా నందిని ట్రక్లు వచ్చినాయంటే మరి విజువల్స్ చూపించుంటే కనీసం ప్రజలన్నా కాస్త తేరుకుంటారు. మిమ్మల్ని మీ మీడియా మిత్రులు నేను కోరుకునేది ఏంటంటే ఆ నందిని ట్రక్కులు తిరుమలకు చేరుకున్నావు, మీరు కాస్త విజువల్స్ మీ తిరుపతి వాళ్ళకి చెప్పి చూపించండి, ప్రజలకు కాస్త మళ్ళీ తిరిగి. మాకేం అవసరం ఉందండి కదా, నేను చెప్తున్నది మాకేం అవసరం ఉంది? నష్టం జరిగినా కడుపులో పెట్టుకుని ముందుకు పోవాలనుకుంటాం తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకు వచ్చినప్పుడు. కానీ ఇవి చేయి దాటినటువంటి విషయాలు ప్రజల ముందుకు రాకపోతే కష్టం. సో నిజాలు చెప్పాలి. నేను అన్నది, ఇంట్లో పిల్లలు తప్పు చేస్తారు, తప్పు చేస్తే మనం పోయి బహిరంగంగా కడుపులో పెట్టుకుని చేయమా? సో
ఇక ఫైట్ ఫైవ్లోకి వచ్చేద్దాం. థర్డ్ న్యూస్, విద్యా బోధనపై ఫోకస్ పెట్టండి, లేదంటే మీపై మేం ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీటెక్ విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉండట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన బోధన లేకపోవడమే దానికి కారణమన్నారు. కాలేజీల్లో విద్యా బోధన ఇలాగే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పట్టడానికి కాలేజీలు కూడా ఒక కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాలేజీలో విద్యార్థుల్ని సరిగా పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తోందని అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు సీఎం. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ప్రణీత, సీఎం ఆగ్రహానికి గల కారణాలేంటి? పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ఇటీవల కాలంలో అటు ఎక్సైజ్ పోలీసులు కానీ ఇటు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కానీ పట్టుకున్నటువంటి వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. కేవలం కన్జ్యూమ్ చేయడమే కాదు, పెడ్లింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటున్నారో వారికి సైతం డ్రగ్స్ని అలవాటు చేసినటువంటి వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులే ఉన్నారు అనేటువంటిది ఇటీవల కాలంలో నమోదైనటువంటి కేసులు పరిశీలిస్తే బయటపడేటువంటి సారాంశం. సో దీనికి ప్రధాన కారణం ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నటువంటి వసతులే అనేటువంటిది సీఎం చేసినటువంటి స్టేట్మెంట్. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో వసతులు సరిగ్గా లేకపోవడం, విద్యా బోధన సరైనటువంటి రీతిలో ఒక సిస్టమాటిక్ వేలో జరగకపోవటం, తూతు మంత్రంగా విద్య అక్కడ అందించడమే ప్రధాన కారణంగా గ్రాడ్యుయేట్స్ బయటికి వచ్చి ఉద్యోగాలు లభించక ఈ తరహాలో అడిక్ట్ అవుతున్నారు. మద్యానికి కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్కి కావచ్చు అనేటువంటిది సీఎం ఈ తరహాలో వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ కాలేజెస్కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. విద్యా బోధనకు సంబంధించి కావచ్చు, స్టూడెంట్స్ బిహేవియర్లో కాలేజ్ యాజమాన్యాలు చర్యలు తీసుకోకుంటే కాలేజీ లైసెన్స్ని సైతం రద్దు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. రాబోయే 100 రోజుల్లో ఐటీ పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన విశాఖలో ఐటీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐటీ పాలసీ వస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాజా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కాజా, ఎటువంటి యాక్షన్ ప్లాన్తో నారా లోకేష్ ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుని ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన విశాఖను ప్రత్యేకంగా ఏఐ హబ్గా తీర్చిదిద్దామని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే కొంతమంది ఐటీ ప్రతినిధులతో ఆ సమయంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే ఈరోజు మళ్ళీ విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ఈరోజు సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేస్తారు. రాబోయే 100 రోజుల్లో ఆ ఏపీలో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. అందుకు పారిశ్రామికవేత్తలంతా సహకరించాలి. ఏపీలో అపారంగా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి, ప్రోత్సహిస్తాం, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మీరు పెట్టుబడులు వచ్చి పెట్టండి, తద్వారా 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా వాటిలో ప్రభుత్వ లక్ష్యానికి భాగస్వాములు కావాలని ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచిస్తున్నాయి. విశాఖలో అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ను డెవలప్ చేయబోతున్నాం. దాదాపుగా తద్వారా ఏపీలో విశాఖను ఒక ట్రిలియన్ ఎకానమీ సిటీగా రూపొందించబోతున్నాం. మరోవైపు 2047 నాటికి పారిశ్రామికీకరణ తర్వాత దేశంలోనే ఏపీ ఒక నెంబర్ 1 సిటీగా, నెంబర్ 1 రాష్ట్రంగా రూపొందించబోతున్నామని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే విశాఖలో ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ని మరింత పెంచేలా చేస్తాం, ఉత్తరాంధ్రను ఫార్మాస్యూటికల్ హబ్గా తీర్చిదిద్దాం. దీంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు విశాఖ చెన్నై, విశాఖ రాయ్పూర్ పారిశ్రామిక కారిడార్ వచ్చిన తర్వాత బహుముఖంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు అనంతపురంలో ఆటోమొబైల్ రంగం, అలాగే ఒంగోలులో బయోఫ్యూల్తో పాటు కృష్ణా, గుంటూరు ఇప్పటికే క్యాపిటల్ సిటీ అభివృద్ధి చెందుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో యాక్వా రంగానికి అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు ఆయా జిల్లాల్లో ఆయా మౌలిక సదుపాయాల ఆధారంగా మరిన్ని పరిశ్రమలు తెచ్చి మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుని అందుకోసం మీ సహకారం కావాలి, మిమ్మల్ని అవసరమైన అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం, అపారమైన మౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తామని ఒక సూచన అలాగే పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని పారిశ్రామికులంతా ముందుకు రావాలని సూచించారు. దీంతోపాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం, అన్ని సహకారాలు అందిస్తామని చెప్పారు.
రెడీగా జమ్మూ కాశ్మీర్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. 5 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా ఇప్పటివరకు 50% పైగా ఓటింగ్ నమోదైంది. ప్రముఖులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 1న చివరి విడత పోలింగ్ జరగనుండగా 8న ఫలితాలు వెలువడనున్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ తో మహాత్మా. రెండో విడతలో భాగంగా మొత్తం 6 జిల్లాల్లో 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్లో ఇప్పటిదాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అంతటా కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. ఇందులో శ్రీనగర్ లోయలో అంటే కశ్మీర్ వ్యాలీలో శ్రీనగర్, బుద్గామ్, గండేర్బల్ ఈ 3 జిల్లాలు ఉన్నాయి. అందులో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్ అబ్దుల్లా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అందులో బుద్గామ్ నుంచి ఒకటైతే గండేర్బల్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే ఆ రాష్ట్ర జమ్మూ కాశ్మీర్ పీసీసీ చీఫ్, అలాగే బీజేపీలో సీనియర్ నేత, ఇలా వీరంతా కూడా ఈ విడతలో పోలింగ్లో తమ భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారు, ప్రజా తీర్పును ఎదుర్కోబోతున్నారు. అలాగే మొత్తం 3 విడతల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితుల కారణం ఏంటో మనకు తెలుసు. అక్కడ వేర్పాటువాదం, పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం పెద్ద ఎత్తున ఉంది. దాన్ని అక్కడున్న భద్రతా బలగాలు ప్రతిరోజు ఎదుర్కొంటూనే ఉన్నాయి. దాదాపుగా 2 రోజులకు ఒక ఎన్కౌంటర్ అక్కడ చోటు చేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్కి 3 అంచెల భద్రతను కల్పించారు. లైన్ ఆఫ్ కంట్రోల్కి సమీపంలో ఉన్న చోట ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో మరింత కట్టుదిట్టమైన భద్రతను చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ స్టేషన్లను అక్కడ ఏర్పాటు చేశారు. సో వీటన్నిటితో పాటుగా ఈసారి ఇప్పుడు అక్కడ జరుగుతున్న పోలింగ్కి వివిధ దేశాల రాయబారులు కూడా వచ్చి ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియను వాళ్ళంతా కూడా వీక్షించారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం లేదు, కేంద్ర ప్రభుత్వం పూర్తి నియంత్రణలో పెట్టుకుంది అన్న ప్రచారాన్ని అంతర్జాతీయంగా పాకిస్తాన్ కానీ మరికొన్ని భారత వ్యతిరేక శక్తులు యునైటెడ్ నేషన్స్లోనూ ఇతర ప్రపంచ వేదికల మీద చెబుతూ వస్తున్నాయి. అటువంటిది ఏదీ లేదు. అక్కడ పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకు ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలే ఒక నిదర్శనం అని భారత ప్రభుత్వం చాటి చెప్పాలనుకుంది. అందుకనే ఢిల్లీలో ఉన్న వివిధ దేశాల రాయబారులను ప్రత్యేకంగా అక్కడికి తీసుకెళ్లి ఈరోజు జరుగుతున్న పోలింగ్, ముఖ్యంగా శ్రీనగర్ సిటీలో ఈరోజే పోలింగ్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న వివిధ స్టేషన్లలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వారందరూ చూసేలాగా ఏర్పాట్లు చేశారు. సో ఈ రకంగా మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో ఈ పోలింగ్ అంతా కూడా జరుగుతుంది. అయితే గతంతో పోల్చుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగిందనే చెప్పవచ్చు. గణనీయంగా పెరిగింది. అక్కడ 20 నుంచి 30% మధ్య పోల్ పర్సెంటేజ్ నమోదవడమే గగనం అనుకున్న పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు 50%, మధ్యాహ్నం 3 గంటలకే 50%కి సమీపంగా వచ్చింది. ఇప్పుడు 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి అప్పటిదాకా లైన్లో నిలబడ్డ వాళ్ళంతా కూడా పోలింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో 61% పైన పోలింగ్ నమోదైంది. ఈసారి ఈ సెకండ్ ఫేజ్లో కూడా దాదాపు అటు ఇటుగా అంత మేర పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ మహాత్మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇది 5 at 5 చూస్తూనే ఉండండి టీవీ9.